బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. మన బాలసౌరి గారిని మనకి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ మీద పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తెలుసు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయినా దాదాపు 317 కోట్ల రూపాయలతోటి ఆయన మన రైల్వే దీని క్రాసింగ్ మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించిన వ్యక్తి, సింగిల్ హ్యాండెడ్ గా కూర్చొని ఆయనే బలంగా నిలబడ్డ వ్యక్తి. ఎమ్మెల్యే చేసిందేమీ లేదు, ఎంపీఏ చేయాలి. అందుకని వారికి నేను ఈరోజు వచ్చింది, ఇది చాలా తక్కువ సమయం ఉంది. ఇంకా నేను అన్ని చోట్ల తిరుగుతున్నా, ఇంత వేడిలో భోజనాలు లేవు, ఏమీ లేవు. మీలాగే నేను కూడా మలమలమలాడుతున్నాను ఎండకి. కానీ ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే ఈ ఒక్క అవకాశం అని పాపం చిన్నపాటి హృదయం మీ అందరికీ చలిస్తే నాన్నలేని బిడ్డలా అని చెప్పి మీరు అందరూ ఇచ్చారు. నాన్నలేని బిడ్డ మీకేమిచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వలా, సిపిఎస్ రద్దు చేయలా, మెగా డిఎస్సి ఇవ్వలా, పోలీసులకి సరైన జీతాలు బత్యాలు ఇవ్వడం, కూర్చోబెట్టి రైతులకి సాగునీరు ఇవ్వడం, తాగడానికి తాగునీరు ఇవ్వడం, మనకు రోడ్లు కనీసం పోర్చడం. ఏదైనా మాట్లాడితే రోడ్లేమో గోతులు, మా నోరు తెరిస్తే బూతులు, ఇంకెక్కడికి వెళ్తాం? కేసులు, ఇంకెక్కువ మాట్లాడితే కేసులు. ఎవడన్నా సరే చెరువులు తవ్విస్తారు, వీళ్ళు పంచాయతీ చెరువుల్ని అనుమతి లేకుండా మట్టి తవ్వుకుంటా ఉన్నారు. చివరికి మనకి అండగా ఉండాల్సిన ఎస్సీలకు కూడా కేటాయించిన శ్మశాన వాటికలో, ఎస్సీల శ్మశాన వాటికలు కూడా మట్టి నమ్ముకున్న దిగజారుడి వ్యక్తులు వీళ్ళు. దేవస్థాన భూముల్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా కెలక్కుండా లేదు, మొత్తం అక్కడ కూడా మట్టి తవ్వేసుకున్నారు. 3 సంవత్సరాల క్రితం మట్టి తవ్వకాలు ఆపినందుకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత, మట్టి తవ్వకూడదని ఆపినందుకు ఉద్యోగుల మీద దాడి చేశారు. గురువులనేమో మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తేనేమో వాళ్ళ మీద దాడులు. ఇప్పటికే ఈ రోజుకి కూడా రాత్రి వేళల్లో ఎంత ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మోటూరు గ్రామంలో మట్టి మాఫియాని ఇంకా మట్టిని తీస్తూనే ఉన్నారు. మోటూరు గ్రామంలో మరి వీటన్నిటికీ పర్యవసానం మనకి ఒక ఏంటి మార్పు ఏం కావాలి? మీకోసం నిలబడే వ్యక్తులు కావాలి, మీకు అసెంబ్లీలో మీకోసం పోరాటం చేసేవాళ్ళు కావాలి, మీకోసం అసెంబ్లీకి వెళ్ళి చొక్కా పట్టుకొని నిలదీసే వాళ్ళు కావాలి. ఇది మాది అలాంటి సమూహం. అందరం ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం, ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం, మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా, భయపడకుండా, భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు, అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు, తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, కనీసం సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 కరెంట్ 5 రూపాయలు చేశాడు. 1 కాదు 2 కాదు, తవ్వే కొద్దీ మొత్తం రత్నాల్లాగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తానే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం, అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు, జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దా అంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు పోరాటం ఇష్టం. మీకోసం అసెంబ్లీలో గళ వినిపించాలి. అలాగే రాము వెనిగళ్ల గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు, మీ కష్టాలకి గళ వినిపిస్తాం. అలాగే ముఖ్యంగా మహిళలకి కీలకమైన కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు దాకా రాష్ట్రంలో జగన్ 1200 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పడ్డ డబ్బులు ఇవ్వాల హాస్పిటల్స్కి. అందుకని ఇవన్నీ ఆలోచించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే తీసుకునే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం.
అలాగే మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని సంవత్సరానికి ఇవ్వాలి అన్నది ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఉద్యోగులకి సకాలంలో జీతాలు, పోలీసులకి అలాగే హోంగార్డ్స్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హోంగార్డులు పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వారికి అండగా నిలబడతాం. రైతాంగానికి కాలువల్లో పుడికలు తీయించడం, అలాగే సాగునీరు, చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా నిర్వహణలు సమర్థవంతంగా చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు వచ్చేలాగా, ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే బలమైన ప్రభుత్వాలు ఉండాలి, దానికి అండగా ఉంటాం. అలాగే దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా సరే పాపం ఇబ్బంది పడతా ఉంటారు. వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులు కూడా భయపడద్ది. అలాంటి దివ్యాంగులకి 6,000 రూపాయలు నెలకి కూటమి ప్రభుత్వం అందించబోతుంది. అలాగే ముఖ్యంగా అసలు కంప్లీట్ గా మనకి నడవలేని వాళ్ళు, మంచానికి అతుక్కుపోయిన వాళ్ళ దివ్యాంగుల లాంటి పరిస్థితులకి 15,000 రూపాయలు నెలకి అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు చొప్పున అందించాలని కూడా కోరుకుంటూ అది బాధ్యత నిర్ణయం తీసుకుంది. మీ అందరికీ వీటన్నిటికంటే మించి పనిచేసే వాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం కాదు. మీరేదైనా తిడితే మాకు పని అవ్వలేదని మీరు తిడితే భరించేవాళ్ళం. అందుకని ఈ బూతులు తిట్టే ప్రభుత్వాన్ని, గోతులు తీసే ప్రభుత్వాన్ని వదిలి గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని, బూతులు తిట్టే వాళ్ళని లాగిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టే ప్రభుత్వాన్ని తీసుకొస్తామని తెలియజేస్తూ, ఆడబిడ్డలకి ధైర్యం, ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా చూసే బాధ్యత గల ప్రభుత్వం రాబోతుంది కొద్ది రోజుల్లో. దాంట్లో భాగంగా బాలశౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు జనసేన పార్టీ మీద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోదరులు వెనిగెళ్ల రాము గారు తెలుగుదేశం సైకిల్, కొత్త మోడర్న్ సైకిల్, అది కొత్త సైకిల్ మీద వస్తున్నారు. తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, విజయం సాధిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఆయన ఒంటి చక్రం లేపి మరి కొట్టుకొని ముందుకెళ్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.